ఈవిడ ప్రాపర్టీ తనకి ఎవరికి ఇష్టమో ఆవిడకి రాయమని చెప్పారు. అంతే చెప్పినా మేడం. నరసింహకి ఒక ప్రాపర్టీ, వాళ్ళ చెల్లికి అక్కకి ఒక ప్రాపర్టీ, తల్లికి ఒక ప్రాపర్టీ, ముగ్గురికి అంతే. ఈ తల్లి ప్రాపర్టీ ఏం చేస్తాం, తల్లి అయిన తర్వాత పెద్ద కొడుకుకి వెళ్తుంది. చేస్తావా? అంతే. ఇప్పుడు వాళ్ళు చెప్పిన 3 భాగాలు పెడితే నీ తతాంతం అది నీకు మంచి కోడలు మనవాడే చేస్తారు రేపొద్దు. మనవాడితే నీ పెద్ద కొడుకు నాకు అదే అయిపోయింది, నేను మనవానికి ఇస్తాను, నా వాటాకి ఏందని అంటది. మీరు కాంక, మీరు అత్తను, మీరు భార్య, మీ పిల్లలు, మీరు కుటుంబం మంచి ఐక్యత ఉంటే అప్పుడు అది తర్వాత ముచ్చట. మీరు అది రాసిస్తారు, నీకు రాసిస్తారు. అమ్మకుండా సార్ తను అమ్మేస్తాను అంటుంది సార్. అలా రాసుకుందాము. ఇప్పుడు ఒక పని చేస్తామండి. ఇప్పుడు మేము అన్ని రాస్తాం. ఈయనకు వచ్చే పాలు ఈమెకి 3 పాలు రాస్తాం కదా. మీరు ఏం చేయండి అంటే ఇంకొక సపరేట్ పేపర్ లో మీ ఊరు పెద్ద మనుషులతో పాటు సంతకం ఒకటి చేయించుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఒక ఒప్పందం అయిపోయిందని. అది ఏంటంటే ఆయన పాలు ఉంటది, అమ్మ కూడా దాని వాళ్ళ పెద్ద మనుషులు ఎందుకు సంతకం పెట్టించమని అంటున్నామంటే ఒకవేళ వీళ్ళకి ఎవరికి తెలియకుండా అమ్మినా కూడా ఆ పెద్ద మనుషులు అడ్డుపడతారమ్మా. నువ్వు అది బయటకి వెళ్ళి అమ్ముకునే హక్కు ఉండకూడదు. ఓన్లీ దాన్ని అనుభవించే హక్కు మాత్రమే ఉంటది. కనుక దీని ప్రకారము ఎవరి పాలు ఏంటి అనేది పెద్ద మనుషులతో సంతకం చేయించండి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఇట్లా గొడవలు అయిపోయినదనంటే 1 నెల 2 నెలల తర్వాత ఇంటర్ఫియర్ అయిపోయి వాళ్ళని ఇద్దరిని కలపడానికి ప్రయత్నం చేయండి. ఇట్లా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అట్లా గ్యాప్ మాత్రం తీసుకురాక. తాగడాన్ని మానాలి. అక్కడ మాత్రం ఉండను మేడం. వేరే ఎక్కడ ఉంచినా ఉంటా కానీ అక్కడ మాత్రం ఇప్పుడు వేరే అంటే తోటలు ఉండు, లేకపోతే కరీంబాద్ వేరే కాడు. ఇక్కడ బాబు స్కూల్ కి వెళ్తుండు మేడం. ఇక్కడ స్కూల్ అంటే అక్కడ స్కూల్ లేవా? అవన్నీ ఉంటాయి. అక్కడ వదిలేసి వెళ్తామా? ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోవాలి కదా. 1200 మంచి స్కూల్ అయిపోయినాక వెళ్ళి కలుస్తారా? నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ వరకు అబ్బాయికి స్కూల్ ఉంది, అంతవరకు అక్కడ వెళ్ళని. అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడ ఇవ్వను అంటానా? అమ్మాయిని అక్కడనే వచ్చిపోతుంటారండి. వచ్చిపోతా అంట, వచ్చిపోదాం. కిరాయికి ఉండాలని అంటారు కదా. కిరాయికి ఉండి వాళ్ళు కొన్ని 1 నెల రోజులు 2 నెలలు మంచిగా ఉన్నాక అప్పుడు అభిప్రాయం ఉంటే కొడుకున్న వాళ్ళని లేకపోతే అదే స్కూల్లో వేరే ఎక్కించుకుంటారు. వాడి భార్య భర్తలు కలిసి ఉండాలి. అప్పుడు ఆయన తాగుడు. ఇప్పుడు ఏమైతుందంటే ఆయన భార్య లేని పిల్లలు లేని కొడుకు లేదు తాగుతాడు. ఎవరు పట్టించుకోలేదు. ఎవరికైనా మనసుకు సోమ ఉంటుంది. అతని పరిస్థితి బాగాలేదు, అతను పని చేయడు, అతను చేతకాడు, తాగుతాడు. దానికి అంతా గ్యారంటీగా రాశారు కాబట్టి నీకు ఏం కావాలి చెప్పు. అదే పని చూసుకుంటే వాళ్ళ అమ్మని చూస్తున్నానని ఒక్క మాట అన్నావా నువ్వు? మేము చెప్పినందుకు విని ఆమె అంతా ఆమె వండుకొని తింటానని అంటుంది. నీకు అన్ని బాధ్యతలు నేను కూడా చూస్తాను. నేను అక్కడ వస్తే నీకు కూడా వండి పెడతాను, ఏం బాధపడద్దు అని చెప్పలేదు నువ్వు? నేను చూసుకున్నా మేడం. నేను ఉన్నన్ని రోజులు చూసుకున్నాక గొడవే ఉండదు. మీరు కలిసి మెలిసి తిన్నప్పుడు నువ్వు పొద్దుందా కష్టం పోతుంది. ఇక్కడ ఉంటాడా? లేదు, మీరు మాట్లాడకూడదు. ఆ అబ్బాయి డిసైడ్ చేసుకో. నేను ఉండే వెళ్ళిపోయాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.